పదవులు త్యాగాలతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి వెనకాడకుండా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. మన జాతికి మహత్తరమైన పోరాట చరిత్ర ఉందని, అది తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, విరోచితమైన ఉద్యమ గాథ కావచ్చన్నారు. ప్రపంచానికే పాఠాలు నేర్పిన ఉజ్వల ఉద్యమ గాథ మనది. కుట్రలను కుతంత్రాలను ఛేదించి యావత్ జాతిని ఏకతాటి మీదకు తీసుకొచ్చిన శాంతియుత పథకంలో వ్యూహాలు ఎత్తుగడలు రచించి ఉక్కు సంకల్పంతో గమ్యాన్ని ముందాడి నాయకులు ఉంచారని కేటీఆర్ తెలిపారు. సింహగర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది అంటే దానికి కారణం ఈ గడ్డ కరీంనగర్ అనే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా. జన్మనిచ్చింది కరీంనగర్. 2006లో ఎక్కడున్నది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్లకు 2 లక్షల ఓట్లతో సమాధానం చెప్పిన గడ్డ, పునర్జన్మనిచ్చిన గడ్డ కూడా ఇదే కరీంనగర్. అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి, ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఇవాళ ఎవరో ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గా కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇవాళ గద్దెనెక్కినోడు ఆయన. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన దీక్ష సమస్త తెలంగాణను ఏకతాటిపైకి తీసుకొచ్చింది. అదే దీక్షా దివస్ గా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. ఇక నేటితో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి 15 ఏళ్లు పూర్తయింది. అయితే ఈ సందర్భంగా దీక్ష దివస్ ను బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దెత్తున నిర్వహిస్తోంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని చెప్పారు. 1000 మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న బలి దేవత సోనియా గాంధీ అని విమర్శించారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి తెలుసా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలంతా తప్పు చేశామని భావిస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. తొందరనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ధైర్యంగా ఉండండి. నేను కార్యకర్తలకు నాయకులందరూ విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారిని ఈరోజు ప్రజలు పోగొట్టుకున్నామని ఏడుస్తున్నారు. మనం ఎన్నో హామీలు, చెప్పని హామీలు ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పలే, రైతు బంధు ఇస్తామని చెప్పలే, ఏది చెప్పని కూడా ఇచ్చినాం. ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇండ్ల మంజూరుకు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చించారు. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విప్రో భాగస్వామ్యం కావాలని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్ లో విప్రో సంస్థ కార్యకలాపాల పురోగతిని వివరించేందుకు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి రాఘవన్ సచివాలయంలో శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లో పేరు గడిచిన విప్రో తమ సంస్థకు అవసరమయ్యే మానవ వనరులను స్కిల్ యూనివర్సిటీలో స్వయంగా శిక్షణ ఇచ్చి నియమించుకోవాలని సూచించారు. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఇదే తరహాలో 80 మంది నిరుద్యోగ యువతకు తమ అవసరాలకు తగినట్లుగా శిక్షణ ఇస్తుందని ఆయన తెలిపారు. అలాగే ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల పరిశ్రమలను ద్వితీయ శ్రేణి రంగాల్లో ఏర్పాటు చేయాలని శ్రీధర్ బాబు కోరారు. రాష్ట్రంలోని 117 శాసనసభ నియోజకవర్గాల్లో మహిళల కోసం మినీ పారిశ్రామిక వాడాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణను రాష్ట్ర సర్కార్ రద్దు చేసింది. లగచర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫార్మా కంపెనీ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. ఆఖరికి భూసేకరణకు రైతులతో చర్చకు వెళ్లిన కలెక్టర్పై కూడా రైతులు దాడి చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది రైతులను ఈ ఘటనలో అరెస్టు చేయగా పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. రైతుల ఆందోళనలు, విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 13 ప్రకారం నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డికి భారీ ఊరట లభించింది. నరేందర్ రెడ్డిపై నమోదైన 3 కేసుల్లో 2టిని కొట్టివేసింది. ఒకే ఘటనలో 3 ఎఫ్ఐఆర్లు నమోదుపై కోర్టులో సవాల్ చేశారు. అయితే 3 కేసులు నిబంధనలకు విరుద్ధంగా ఉందని నరేందర్ రెడ్డి లాయర్ చెప్పారు. నరేందర్ రెడ్డి లాయర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు 2టిని కొట్టివేసింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇది ఒక పెద్ద మాఫియాను తలపిస్తుందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని, దీనిపై స్థానికంగా దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రేషన్ బియ్యం పేదల హక్కు, ఇలాంటి అక్రమాలు పేదలపై గొడ్డలి పెట్టుగా మారకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీని నుంచి వెళ్ళిపోతా ఉన్నాయి. దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని 70 రూపాయలకి అమ్ముతారు. ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు. 70 రూపాయలకి 73 రూపాయలకి అమ్ముతారు కేజీ. నాకు నిజంగా అనిపించింది ఏంటంటే, నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ విధానంలో మనం 70 రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకి ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం 43 రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుతుంది. మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఈరోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, సీఈఓ ఎవరు, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించాలి. ఆ షిప్ ని సీజ్ చేయండి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాలకు రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్ లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. 25,000 కిలోల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులో దొరికింది. దట్ షోస్ ద వల్నరబిలిటీ. అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది, అటు వెళ్ళిపోయింది. అలాగే నా దృష్టికి 2 పేర్లు వచ్చింది. ఒకటి అలీషా అనే పేరు చాలా పదే వినిపిస్తా ఉంది. నాకు అర్థం కాదు ఎవరు అలీషా, ఎవరు అని. స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు, క్రిమినల్ యాక్టివిటీస్ కి అలవాలం అయిపోతే, టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్, టుమారో ఇట్ విల్ బి వెపన్స్, టుమారో ఇట్ విల్ పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. బాంబే కూడా రిపీటెడ్ గా అధికారులు ఇలా వదిలేశారు. ఆర్డిఎక్స్ లారీలు బస్తాలు వ్యాన్లు వచ్చేసి వెళ్ళిపోయినాయి. ఇక నాలాంటి వ్యక్తిని రానివ్వట్లేదని ఇది ఎంత డీప్ రూటెడ్ వ్యవస్థ, దీన్ని అంటే ఎంత కుళ్ళు పట్టేస్తుందో ఈ వ్యవస్థకి, పర్టికులర్ రైస్ స్మగ్లింగ్ సంబంధించి. నేను వెళ్ళి మీ అందరి సమక్షంలో వెళ్తే నేను షిప్ లోకి వెళ్ళిన దీన్ని బట్టి హౌ డీప్ ఇట్ ఈస్. ఏదైనా కానీ మీరు ఒకసారి ఒక తప్పు అలౌ చేస్తే, ఒక కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ అలౌ చేస్తే, ఇది మిల్లర్లకి సంబంధం లేదు. ఇఫ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇది మిల్లర్లకి సంబంధం లేదు. ఇది ఏదైనా సరే చట్టబద్ధతతో చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు లేవు. కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఎక్స్చేంజ్ నిజంగా ఆ డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయ్యాల్సిన అవసరం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్లకు ఇబ్బంది రాదు. గోతులు పూడ్చే డబ్బులు మన ఏంటిది ఏఐబి రోడ్డు ఈ పాటికి అయిపోయింది. ఇది ఏడీబీ రోడ్డు.
వైసీపీ చీఫ్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. నేరుగా జిల్లాల కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. సంక్రాంతి తర్వాత నుండి పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ప్రతి గురువారాల్లో కార్యకర్తలతో మాట్లాడనున్నారు. పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు 4 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ కానున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏపీ మాజీ సీఎం జగన్ పై తన సోదరి షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అబద్దాలను అందంగా అల్లడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కర్ అవార్డు ఇవ్వాలన్నారు షర్మిల. శాలువాలు, సన్మానాలు, అవార్డులు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. 2021 మే నెలలో సేకి వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా ₹2.14 ఉంటే తమరు ₹2.49 కొన్నందుకు శాలువలు కప్పాలా అని ప్రశ్నించారు. అదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు రీజన్ ఏంటి అనేసి అవార్డులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు షర్మిల. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు కోర్టు తీర్పు వెలువరించింది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న 9 ఏళ్ల తర్వాత గుంటూరు జిల్లా న్యాయస్థానం కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది జడ్జ్. 2015 జూలై 14న నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. అయితే ర్యాగింగ్ కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడినట్లు యువతి సూసైడ్ నోట్లో రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోయానని ఆమె లేఖలో పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఇది తుఫానుగా మారిన తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ రేపు మధ్యాహ్నానికి కార్తైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటనుంది. అయితే ఈ తుఫానుకు ఐఎండీ ఫెంగల్ అని నామకరణం చేసింది. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే దక్షిణ కోస్తాలో గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని సూచించింది. తుఫాను నేపథ్యంలో ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్ట్లలో 3 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన పోర్ట్లలో 1 నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఐఎండీ అధికారులు. సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సిడబ్ల్యూసీ నేతలు భేటీ అయ్యారు. సమావేశానికి సిడబ్ల్యూసీ సభ్యులు శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులను హాజరుపరిచారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సిడబ్ల్యూసీ నేతలు చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలో ముగియాల్సిన మహారాష్ట్ర సీఎం ఎన్నిక వ్యవహారం ముంబైకి చేరింది. అమిత్ షాతో ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ మీట్ అయ్యారు. అయితే ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థికి సీఎం ఇచ్చేలా ప్లాన్ చేశారు. ఇక షిండే, పవార్ కు డిప్యూటీ సీఎంలు ఇచ్చే ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు ముందే షిండే ఒప్పుకున్న ఆ తర్వాత ఓకే అన్నట్లుగా తెలుస్తుంది. ఇక హోం, ఆర్థిక, రెవెన్యూ శాఖలు బీజేపీకి ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంభాల్లో జామా మసీద్ దగ్గర సర్వే సమయంలో చెలరేగిన హింస తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో సంభాల్లో గల్మేగల్ కాలం నాటి షాహీ జామా మసీద్ ను సర్వే చేయాలని జిల్లా కోర్టు నవంబర్ 19న ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మసీద్ నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సివిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై ఏకపక్షంగా స్టే విధించాలని అందులో కోరారు. కాగా జామా మసీద్ కమిటీ వేసిన పిల్ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. అయితే విచారణ అనంతరం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతి భద్రతలు అదుపులో ఉంచాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని మసీద్ మేనేజ్మెంట్ కమిటీకి సూచనలు చేసింది. అయితే హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ట్రయల్ కోర్టులో విచారణ నిలిపివేయాలని తెలిపింది. మరోవైపు ప్రార్థనా మందిరం సర్వే రిపోర్టును సీల్ చేసి ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదాని సంస్థపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై భారత్ విదేశాంగ శాఖ స్పందించింది. అది ప్రైవేట్ సంస్థలు, కొంతమంది వ్యక్తులతో పాటు అమెరికా న్యాయశాఖకు సంబంధించిన వ్యవహారమని తెలిపింది. వీటికి సంబంధించి అమెరికా నుంచి భారత ప్రభుత్వానికి ముందస్తుగా ఎటువంటి సమాచారం రాలేదని స్పష్టం చేసింది. ప్రైవేట్ వ్యక్తులు, అమెరికా న్యాయశాఖకు సంబంధించిన వ్యవహారం. ఇటువంటి కేసుల్లో అనుసరించాల్సిన విధానాలు, చట్టపరమైన మార్గాలు స్పష్టంగా ఉన్నాయని, అవి వాటిని అనుసరిస్తాయని నమ్మకంతో భారత విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు. అదానీ కేసులో భారత్ కు అమెరికా సమన్లు ఇచ్చిందా అన్న దానిపై స్పందిస్తూ భారత్ కు అటువంటి విజ్ఞప్తి ఏది రాలేదని తేల్చి చెప్పారు. As a legal matter involving private firms and individuals and the US Department of Justice. Obviously, there are established procedures and legal avenues in such cases which we believe would be followed. And the government of India, so far we have not, to answer your question, we have not been informed in advance on the issue. We haven't had any conversation also on this particular matter with the US government. Any request by a foreign government for service of summons or arrest warrant is part of mutual legal assistance. హిందువులతో పాటు ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మైనారిటీలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానిదేనని భారత విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు, బెదిరింపు ఘటనలపై ఇప్పటికే మా ఆందోళన తెలియజేస్తున్నామని చెప్పారు. మైనారిటీ అందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత తాత్కాలిక ప్రభుత్వంపై ఉందని రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. Of Sri Chinmoy Das is concerned, we had made a statement on that, and it is our expectation that cases against individuals, as far as they are concerned, these legal processes are underway, and we hope and we expect that these processes will be dealt in a fair, just and transparent manner, ensuring full respect of their legal rights of these. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ, రాజ్యసభలు ప్రారంభం కావడంతోనే విపక్షాలు రగడా చేశాయి. అదాని వ్యవహారం, మణిపూర్, యూపీ అల్లర్లపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ అందుకు అనుమతించకపోవడంతో విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. సభ్యుల ఆందోళన నడుమ బీజేపీ నడ్డా మాట్లాడారు. అనంతరం లోక్సభను స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభను చైర్మన్ ధన్ఖడ్ సభను సోమవారానికి వాయిదా వేశారు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బందారా నుంచి గోండియా వెళ్తున్న ప్రయాణికుల బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సినీ నటి సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నాన్న మనం మళ్లీ కలిసేంత వరకు అని ఆమె పోస్ట్ పెట్టారు. హృదయం ముక్కలైన ఎమోజీని కూడా షేర్ చేశారు. దీన్ని చూసిన అభిమానులు ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సమంత తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మహారాష్ట్ర క్రికెట్లో పెను విషాదం చోటు చేసుకుంది. క్రికెటర్ ఇమ్రాన్ పటేల్ మ్యాచ్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఉన్నపలంగా కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. పూణేలో జరిగిన ఏఎస్ ట్రోఫీ టీ20 మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇమ్రాన్ పటేల్కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. పెవిలియన్కు వెళ్తుండగా ఇమ్రాన్ కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. సెక్యూరిటీ వల్ల భారత్ పాకిస్తాన్ వెళ్లడం కుదరదని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తేల్చి చెప్పింది. రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సెక్యూరిటీ కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమని చెప్పుకొచ్చింది. అయితే తటస్థ వేదికపై నిర్వహించాలని హైబ్రిడ్ పద్ధతిని టీమిండియా ప్రతిపాదించింది. ఇదిలా ఉంటే భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని అటు పాక్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. సెక్యూరిటీ వల్ల భారత్ పాకిస్తాన్ వెళ్లడం కుదరదని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తేల్చి చెప్పింది. రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సెక్యూరిటీ కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమని చెప్పుకొచ్చింది ఇండియా. కాగా తటస్థ వేదికపై నిర్వహించాలని హైబ్రిడ్ పద్ధతిని టీమిండియా ప్రతిపాదించింది. ఇదిలా ఉంటే భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని అటు పాక్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. సెక్యూరిటీ వల్ల భారత్ పాకిస్తాన్ కు వెళ్లడం కుదరదని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తేల్చి చెప్పింది. రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అలాగే సెక్యూరిటీ కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమని చెప్పుకొచ్చింది ఇండియా. కాగా తటస్థ వేదికపై నిర్వహించాలని హైబ్రిడ్ పద్ధతిని టీమిండియా ప్రతిపాదించింది. ఇదిలా ఉంటే భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని అటు పాక్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.